ఒక ప్రేయర్ చేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులను అర్థం చేసుకొని లాస్ట్ వరకు హెల్ప్గా ఉండి దేశానికి, సమాజానికి ఒక మంచి బహుమతిగా ఉండే బిడ్డని మనం ఇష్టంగా తీసుకుంటాము. ఆ నేపథ్యంలో మనం మంచి తల్లిదండ్రులు అయినాము అని ఒక ఎరుక మనలో బాగా దిగిపోవాలి. ఆ ఇష్టంతో పిలిచినప్పుడు మనల్ని అర్థం చేసుకునే బిడ్డ మనల్ని వెతుక్కొని హ్యాపీగా, ఈజీగా వస్తుంది. అటువంటి నమ్మకంతో మనమందరం కూడా మన బిడ్డలు తీసుకుంటాము. ఇప్పుడు మనం శారీరక లోపం మనం సరి చేస్తాము, టెస్ట్లు, ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మానసికంగా మనం ఖచ్చితంగా సంసిద్ధం అవ్వాలి. అప్పుడు వచ్చినప్పుడే మనం మంచి బిడ్డని మనం తీసుకోగలుగుతాం అని మేము గట్టిగా నమ్ముతాం. కాబట్టి ఆ మెంటల్ ప్రిపరేషన్కి ఇంత ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. సో దాని గురించి మనం ఎంత చెప్పినా అది ప్రాక్టీస్ చేసి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడే మనకి అర్థమవుతుంది. అందుకని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. అది మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే మన చాలా డౌట్స్ మనకి క్లియర్ అయిపోతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది మనం ఫ్యామిలీతో, సమాజంతో ఎదురు చేసే ప్రయత్నం. ఇది సమాజం అంతా, ఫ్యామిలీ అంతా కూడా ఇంతకు ముందులాగా లేదు. ధైర్యం చెప్పే మనుషులు తగ్గిపోయినారు. డౌట్ పడడమే, తొందరపడడమే, టెన్షన్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఒక్కరవ ధైర్యం చెప్పింటే వీళ్ళకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్, అది ఇప్పుడు మనం మార్చలేము. ఫ్యామిలీని, సమాజాన్ని మనం చేంజ్ చేయలేము. మనం ఏం చేయాలి? ఇప్పుడు వర్షంని మనం ఆపలేము. మనం గొడుగు పట్టుకొని మనం పోవాల్సిందే. అట్లా ఇది మన ఆకలి, మనం తినాలి. సో అట్లా ఈ దీంట్లో మీతో కన్విన్స్ చేసి మిమ్మల్ని ఈ విషయం అర్థం చేసుకొని దాంట్లో మీరు గట్టిగా నిలబడేదానికి మా వల్ల ప్రయత్నం, సహాయం మేము చేస్తున్నాము. దాంట్లో కొంతమందిని కొన్నిసార్లు గట్టిగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే దాన్ని గట్టిగా పట్టుకుంటారు, వదిలిపెట్టరు. అట్లాంటి టైంలో అది మిమ్మల్ని బాధ పెట్టాలనేది కాదు, ఆ అలవాటుని వదిలిపెట్టడానికి సో అట్లా మనం చెప్తాము. ఇప్పుడు ప్రియా జానకిరామన్ మనతో ఇక్కడ వచ్చినారు. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా జానకిరామన్. మేము వెంకటగిరి నుంచి వస్తున్నాము. మాకు పెళ్ళి 2000లో పెళ్ళి అయింది, 17లో. మాకు పెళ్ళి అయి 5 yearsగా బేబీ లేదు. 1 year లైట్ తీసుకున్నాం, ఇంకా బేబీ గురించి ఆలోచన పెట్టుకోవాలా. ఇంకా 2018లో అందరూ అడిగేవాళ్ళు ఇంకా బేబీ లేదా అని. దాని తర్వాత సరే ఓకే, ఇంకా మనం లైట్ తీసుకోకూడదు, ఇంకా మనం స్టార్ట్ చేయాలి అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఇంకా మాకు వెంకటగిరి కాబట్టి తిరుపతి దగ్గర అని ఫస్ట్ అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. అక్కడ ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు పోతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, మందులు ఇస్తారు, తీసుకుని వస్తాం, తింటాం, అంతే. ఇంకా వాళ్ళు ఏం చెప్పరు. ఇంకా 1 year అలాగే వెళ్ళింది. సడన్గా వాళ్ళు ఐఐ చెప్పారు. మాకైతే ఐఐ గురించి ఐడియా లేదు. ఇంకా ఏజ్ ఉంది కదా, ఐఐ ఎందుకు అని మేము వద్దు హాస్పిటల్ అని మానేసాం. ఇంకా దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఇంకా కోవిడ్లో ట్రీట్మెంట్ ఏం తీసుకోలే, ఇంకా వదిలేసాం. ఫస్ట్ కోవిడ్ తర్వాత 2020లో June 10 నాకు బాగా గుర్తుంది. ఈ హాస్పిటల్కి వచ్చింది ఫస్ట్ టైం. ఈ హాస్పిటల్కి వచ్చే ఫస్ట్ టైం
నాకు ఏంది ఇంప్రెషన్ అయిందంటే వీళ్ళ మాట విధం, అంటే రిసీవ్ చేసే విధం అది బాగా నచ్చింది. ఇంకా నాకు ఫస్ట్ అన్నీ ఇది రాస్తారు కదా, మన హిస్టరీ అడుగుతారు కదా, అది కూడా బాగానే అడిగారు. అంటే చిన్నగా మనకు ఓపికగా మనం అన్నీ చెప్పాం. ఇంకొకటి నాకు కౌన్సిలర్, ఈడ ఫస్ట్ మనకు కౌన్సిలర్ అనేది ఎక్కడ ఉండదు. ఈ హాస్పిటలే ఫస్ట్ టైం మనం అన్నీ ఫాలో చేస్తామని చేయడానికి, మనల్ని ఫాలో చేయడానికి ఒకరు ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న ఏ హాస్పిటల్లో అవి అన్నీ ఉండదు, మన హాస్పిటలే అది. ఇంకా నాకు శైలజ మేడం కౌన్సిలర్గా వచ్చారు. వాళ్ళన్నీ చెప్పారు, ఈ డైట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, ఇంకా యోగ నిద్ర గురించి, ఇవి అన్నీ చెప్పారు. మాకేందంటే వేరే హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మందులు ఇస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, అంతే తప్ప ఇలా మన మనస్ఫూర్తిగా ఇంకా మా మైండ్ని చేంజ్ చేయడానికి ఎక్కడ ఉండదు. సో నాకు ఇది నచ్చింది ఈ హాస్పిటల్లో. ఫుల్ నెగటివ్ థాట్స్నే ఉండేదాన్ని, ఈ హాస్పిటల్కి వచ్చి ఈ పాజిటివ్ వైబ్లో ఇంకా మాకు బాగా నచ్చింది. ఇంకా మంత్లీ ఎప్పుడు ఈ హాస్పిటల్కి వస్తాము అని ఎదురు చూసేదాన్ని. ఇంకా పీరియడ్ గురించి ఏంటంటే మాకు ఫస్ట్ నుంచే ఇర్రెగ్యులర్, ఇక్కడ వచ్చి రెగ్యులర్ అయింది మాకు. ఈ రెగ్యులర్ వల్ల ఏంటంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. ఇర్రెగ్యులర్ ఉన్న మనకు ఈ మైండ్ థాట్ వల్ల, ఈ మైండ్ మార్చడం వల్ల, ఈ ఎక్సర్సైజ్ వల్ల, ఈ డైట్ గురించి, దీనివల్ల మనకు రెగ్యులర్ అవుతుంది పీరియడ్. ఇంకా మన ఉన్న డౌట్స్ ఇక్కడ వచ్చి మనం ఏది డౌట్ అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకు ఈ డౌట్ వచ్చింది అని కూడా అడగరు, వాళ్ళు ఓపిగా మనకు డౌట్స్ అనేది చెప్పేస్తారు. ఇంకా ఏంటంటే మనం బేబీ కావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ దాని గురించే మన ఆలోచనలు పెట్టుకుంటే అది మనకు రాదు. ఇంకా డౌట్ అనేది వదిలేయాలి, ఆ నెగటివ్ థాట్స్ అనేది వదిలేయాలి. నాకు ఉన్న నెగటివ్ థాట్స్ అన్నీ ఇక్కడ వచ్చిన తర్వాతే నాకు పోయింది, అన్నీ పాజిటివే. ఎటువంటి నెగటివ్ థాట్స్ వచ్చేది? అంటే మాకు బేబీ వస్తుందనే నెగటివ్ వచ్చింది, పీరియడ్ రెగ్యులర్ అవుతుందా అనే నెగటివ్. ఇంకా ఈడ వచ్చిన తర్వాత ఈ డైట్స్ వల్ల మాకు రెగ్యులర్ అయింది, మాకు ఒక నమ్మకం కూడా వచ్చింది. సో ఇంకా మనం బేబీని తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే టాక్ టు బేబీ అనేది బేబీ వచ్చే తర్వాత లేదు, బేబీ వచ్చేదానికి ముందే మనం మాట్లాడుకోవాలి అంతే. ఎందుకంటే అది మనకు ఒక పాజిటివ్ కదా, మనకు బేబీ వస్తుంది, దాని తర్వాత మాట్లాడుకుంటే అది కాదు, దానికి ముందు నుంచే మనం మాట్లాడితే ఒక పాజిటివ్. బేబీ లేనప్పుడు దాంతో ఎట్లా మాట్లాడుకోవాలి అంటే ఎట్లా లేదని అనకూడదు మేడం, లేదని అనుకుంటే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. కానీ నమ్మడం కష్టం కదా. నమ్మాలి, అదే కదా ఈ హాస్పిటల్, నమ్మడానికే కదా. అదే టాక్ టు బేబీ చేస్తాం. ఇక్కడ వచ్చి ఒక 9 months. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో ఏది తెలియకుండా ఉంటే మాకు మంచిది. ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అని మనం ఇంకా ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటే ఇంకా మనం వెనకపోతాం. మేడం ఏం చెప్తారో అది చెయ్యాలి అని మనం వదిలేయాలి. ఇంకొకటి ఏంటంటే మేడం చెప్పినట్టు చెయ్యాలి. మనం చేయలేదు అంటే అది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది కదా, కరెక్ట్గా వాళ్ళకి తెలిసిపోతుంది. మనం డయట్ చేయాలి, డయట్ చేస్తూ ఉంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మన బాడీలో మార్పు వస్తుంది. ఒకవేళ మార్పు లేదంటే ఓకే, ఆ మంత్ మనం చీట్ చేసామని తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ చూడడం వల్ల, వీడియోస్ చూస్తూ ఉంటే మాకు ఒక పాజిటివ్ థాట్స్ వస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు అంటే మనం కూడా ఒకరోజు చెప్పాలి, ఆడ వచ్చి చెప్పాలి కదా, ఆడ వచ్చి మనం మాట్లాడుకోవాలి కదా అని మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. నేను ప్రతిసారి అనుకుంది ఏంటంటే ఈ బిల్డింగ్కి ఇంకా మనం రాకూడదు, ఆ బిల్డింగ్కి వెళ్ళిపోవాలి, ఆ పింక్ కలర్ ఫైల్ మనకు కావాలి, ఆ బేబీ వేసిన అది ఫైల్ నాకు కావాలి. ఇంకా అలా అనుకోదాని. ఇంకా కోవిడ్ తర్వాత మేడం పెట్టిన ఫస్ట్ మీటింగ్ 2022లో October 18 నేను ఫస్ట్ టైం రియల్గా వచ్చి ఆ మీటింగ్ చూసాం. ఆ మంతే నాకు నిలిచింది. ఇంకొకటి ఏంటంటే హస్బెండ్స్ అందరూ వైఫ్కి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే కదా ఏదైనా వాళ్ళకి ముందుకు రాగలుగుతారు. ఇంకా ఒకవేళ
అంటే సపోర్ట్ చేయలేదంటే ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సపోర్ట్ చేయాలి. మనకు ఉన్న బెటర్ ఆఫ్ అనేది ఎందుకంటే ఇంకా వాళ్ళ సగం వీళ్ళే. సో వీళ్ళకు ఉన్న ప్రాబ్లం అనే కూడా అన్నీ వాళ్ళకే. సో వాళ్ళు స్ప్రౌట్స్ తింటే దాంట్లో పంచుకోవాలి, వాళ్ళ కష్టాల్లో పంచుకోవాలి, వాళ్ళ ఎక్సర్సైజ్లో పంచుకోవాలి. ఇంకా అలా పంచుకుంటే వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అబ్బా మా నాయన మనకు చేసుకుంటారు కదా, మనం బేబీ వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఒక గట్టి నమ్మకం పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మా ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు నేను బాధపడితే మా ఆయన నాతో బాధపడరు. వస్తుందిలే ఎందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పేదాన్ని. ఆయన అలా చెప్పినా కూడా నేను బాధపడుతూ ఉన్నా. ఒకరోజు ఆయన చాలా బాధపడ్డారు. యాక్చువల్గా బాధపడితే వైఫ్ ఏమనుకుంటారు, అయ్యో మా ఆయన బాధపడతారు అని అనుకుంటారు కదా. కానీ నేను ఆ మంత్ లైట్ తీసుకున్నా. అబ్బా మా నాయన బాధపడ్డారు కదా, ఇంకా మనకు ఆ బాధ లేదు, వదిలేస్తాం అని అనుకున్నా. ఆ మంత్ నాకు నిలిచింది. ఎందుకంటే వాళ్ళకి బాధ అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, పని మీద వెళ్ళిపోతారు. ఇంకా మనకు ఉన్న బాధ ఇంట్లో ఉన్నాము, దాని గురించే అనుకుంటాము. సో దానివల్ల మా ఆయన బాధపడినప్పుడు నేను లైట్ తీసుకున్నా. అంటే మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు, నా బాధని కూడా అర్థం చేసుకుని కూడా బాధపడుతున్నారు. అవును, నేను బాధతో పంచుకున్నారు. ఇంకా నాకు బాధ లేదు. ఆ బాధ లేదా అన్నప్పుడు నా ట్రీట్మెంట్ అనేది మాకు బాగా పనిచేసింది. అంతే కదా. అంటే ఒకటి అంటే ఈ విషయం ఎక్కువగా మాట్లాడుకోవాలని అందుకని అడుగుతున్నాను. మామూలుగా ఎప్పుడు ఆయన ఏమవుతుంది అని వస్తుంది అని చెప్తునేవాళ్ళు. ఆ చెప్పే కొద్దీ మీకు బాధ పూర్తిగా దిగేది కాదు, సాటిస్ఫైడ్ లేదు. కానీ ఆయన ఎట్లా బాధపడ్డారు, ఎంతసేపు బాధపడ్డారు? అంటే ఒక్క నిమిషం అట్లా బాధపడి తగ్గిపోయింది ఆ క్షణం. అంతే. ఎట్లా ఏం చెప్పారు? మనం ఏం చేసాం, ఏం తప్పు చేసాం, మనకెందుకు ఇంత కష్టాలు, మనకెందుకు దేవుడు ఇవ్వాలా అని ఫీల్ అయ్యారు. అప్పుడు ఆయన ఫీల్ అయినప్పుడు నాకు షాక్ వచ్చింది. ఆయన బాధపడ్డారు కదా, ఇంకా మనకు చాలు కదా, ఇంకా మన బాధలు పంచుకున్నారు, ఇంకా మనకు చాలు. ఇంకా అంటే మనకు బాధ లేదు, ఆయన బాధ పంచుకున్నారు కాబట్టి మనకి ఇంకా బాధ లేదు, నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మేము చాలా నేర్చుకుంటాము. 799 వీడియోలో, ఎందుకంటే ఇది నాకు కూడా చాలా కొత్త. ఇప్పుడు జ్యోతి మేడం కూడా అదే చెప్పారు. ఏంటంటే 799 శ్రీలత వీడియోలో ఏం చెప్తారు, ఆమె ప్రతిసారి పెళ్ళైన 2వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ట్రై చేస్తూ లాస్ట్లో టెస్ట్ బేబీ చేసుకుంటారు. అది కూడా రాలేదు, వాళ్ళకి సక్సెస్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు బాధపడుతుంది. ఆమె బాధపడినప్పుడు ఆ భర్త, ఆయన కూడా బాధ కొంచెం ఉండుంటుంది. కానీ ఈమె ఎక్కువ బాధపడేది చూసి ఆయన ఒకటే నిర్ణయానికి వచ్చేసారు, అన్నీ చేసేసేమో రాలే, ఇంకా బాధపడి మాత్రం ఏం బిడ్డ వస్తుందా అని ఒక డెసిషన్ అనమాట. మనం ఇంకా బాధపడద్దు, మనం హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉండడం ఎవరు ఆపలేరు కదా, బిడ్డ లేదు కాబట్టి మనం బాధపడుతూనే ఉండాలా అని అనుకొని మనం హ్యాపీగా ఉంటామని నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండి ఆ నెల కంప్లీట్ దాని గురించి వదిలేస్తున్నారు. వచ్చేసింది, తిను ఫ్రీ అయిపోయింది. మా ఆయన నా బాధ అంటే, ఇప్పుడు కొంతమంది వైఫ్స్ అనుకుంటారు బాధ అంతా నాకేనా, ఆయనకు బాధ ఒక్కసారి కూడా ఉండదా అని. నీకు కూడా అట్లా ఉండేదా అని నేను అట్లా అనుకోలేదు మేడం. అనుకోలేదు, కానీ ఈ బాధపడిన టైంలో ఇట్లా అనుకున్నాం. అవును, అది ఇంకా కొంచెం డీటెయిల్, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం అంటే ఏంటంటే ఇప్పుడు మనం బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సమాధానం చెప్పినా కూడా అది మనకు సాటిస్ఫైడ్ ఉండదు. మన బాధని వాళ్ళు అలాగే తీసుకుంటే మనం కొన్ని లైట్ తీసుకుంటాం. అర్థమైంది. అంటే దీని గురించి నేను జ్యోతి మేడం చెప్పినప్పుడు జ్యోతి మేడం షాక్ అయ్యారు. ఇదేంటి కొత్తగా ఉండే, అంటే ఆ హస్బెండ్ బాధపడితే వైఫ్ కూడా అయ్యో మా ఆయన బాధపడతారు కదా అని ఫీల్ అవుతారు, నువ్వు ఏంది కొత్తగా చెప్తున్నావా అని మేడం షాక్ అయ్యి ఇది ఏంది అని అడిగారు. నాకేమో అలా విచిత్రంగా ఒకటి వచ్చింది, ఎందుకో నాకు తెలియలే. అట్లా కాదు,
అంటే ఎంపతిని నువ్వు ఆయన కూడా నన్ను అర్థం చేసుకొని నాలాగా బాధపడుతున్నారు. ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు మనం ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. ఎందుకంటే హస్బెండ్ రోల్, హస్బెండ్ వర్డ్స్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఒక అమ్మాయికి ఇట్లా హస్బెండ్ నీకు నీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పినప్పుడు అదే నెల వచ్చిన వాళ్ళని చూస్తున్నాను. ఇంకొక ఆయన వచ్చి మాట్లాడుతూ అన్నీ బాగుంది, రాలేదు, 10 years అయిపోయింది, అన్నీ చేసేసినాం, అయినా రాలేదు అన్నప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, ఎందుకు, నాకు ఆమె ఉంది కదా, అది చాలు. ఆ ఒక్క మాట ఆమె ఫేస్ చూస్తే అట్లా గ్లో అయిపోయింది. ఇంకా అదే మంత్ అంటే ఆ సంతోషం అనేది ఇక్కడ ఎప్పుడు తగులుతుందో అదే మంత్. ఇప్పుడు వదిలిపెట్టడం 799 వీడియో చెప్పినప్పుడు మనం హ్యాపీగా ఉంటాము అంతే అని అనుకొని బిడ్డ గురించి ఆలోచించకపోతే వచ్చింది అది డైవర్షన్ ప్రెగ్నెన్సీ. కానీ సంతోషంతో ఇంకొక అమ్మాయి హస్బెండ్ నీకు ఖచ్చితంగా వస్తుంది చూడు అంతే. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అంత సంతోషంగా లేదు, బయటకు పోయింది, హస్బెండ్తో ఎప్పుడు బయటకు పోలే. ఆ రోజు ఆయన తీసుకుని పోయినారు. ఆమె సంతోషం చూసి ఆయన ఎప్పుడు చెప్పని ఆయన ఫస్ట్ టైం నీకు ఖచ్చితంగా వస్తుంది చూడు అని చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఆయన ఎప్పుడు చెప్పలా. అంటే అట్లా హస్బెండ్ హయ్యర్ సైడ్లో ఉండి ఆయన రీఅష్యూర్ చేసినప్పుడు హ్యాపీ అయిపోయి వచ్చింది అది. ఈ ప్రవీణ వాళ్ళ హస్బెండ్ వచ్చి బిడ్డ లేకపోతే ఏమి, ఈమె ఉంది కదా నాకు, ఆ హ్యాపీనెస్ అక్కడంతా హస్బెండ్ వచ్చి డిసైడింగ్ అథారిటీ లాగా. ఇక్కడ హస్బెండ్ కూడా బాధపడినారు. అంటే నన్ను అర్థం చేసుకొని నా ఫీలింగ్లో నాతో బాధలో పాలు పంచుకుంటున్నాడే అనే ఒక సంతోషం ఒక మనసు ఇదైపోతుంది, నిండిపోతుంది. అది ఎప్పుడు అవుతుందో అదే మంత్. అవును. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ మనం చూసినట్టు రియల్గా వచ్చి చూసినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ ఇక్కడ యాక్చువల్గా కాకుండా వీడియోస్ చూసినప్పుడు ఏదో వాళ్ళందరూ చెప్పేస్తున్నారే, ఇది నమ్మొచ్చా నమ్మలేదా అనే డౌట్ ఉండేదా లేదా? అసలు అలాంటి డౌట్ ఏం లేదు మేడం. నాకు ఎందుకో నచ్చింది వీడియో చూసి ఆ వాయిస్ మెసేజ్ పెడితే అది ఒక హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నప్పుడు ఓ ఇలా కూడా ఉండిందా, అట్లా కూడా ఉంటుందా, అలా అవన్నీ చూసినప్పుడు మన ప్రాబ్లం అనేది పెద్దది లేదా అలా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు డయట్, ఎక్సర్సైజ్ అన్నీ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు రిజల్ట్ అని వచ్చేస్తుంది. నేనేంటంటే మా ఆయనని ఎప్పుడు డిపెండ్ అయ్యేదాన్ని, వాకింగ్ నాతో నువ్వు రావాలి అని చెప్పేదాన్ని. అలా ఉండేదాన్ని. ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నువ్వు వస్తే రాకపోయినా నా పని నేను తీసుకుంటా, నేను వాకింగ్ చెయ్యాలి, నేను తగ్గాలి, ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు బేబీ వస్తుంది అని నేను గట్టిగా నమ్మకం చేసుకున్నా. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అంటే ఆయన ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి చెప్పారు. ఇలా నేను వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిన వల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నేను ఎక్కడికి ఆయన లేకుండా నేను వెళ్ళను. కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ మాత్రం ఆయన రాలేనా కూడా నేను వచ్చేస్తాను. ఇంకా వెంకటగిరి నుంచి కృష్ణా ట్రైన్ ఎక్కి వచ్చేస్తా, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా. అది ఒక హ్యాపీ పెద్ద అచీవ్మెంట్ అది. నిజమే మేడం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కదా. ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఒక 9 monthsలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ నేను పెద్దగా ఇర్రెగ్యులర్ పీరియడ్ కదా, ఇంకా నెల దాటింది అని మనం కిట్లో చూసుకొని ఇంకా అది లేదే అంటే మనం బాధపడతాం, ఇంకా వదిలేసాం. ఏదో లైట్గా కడుపు నొప్పి వచ్చింది అని హాస్పిటల్కి వెళ్ళా, తమిళనాడులో, మాది ప్రాపర్ తమిళనాడు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ చూసారు, ఇలా ప్రెగ్నెన్సీ ఉన్నావు కానీ హార్ట్ బీట్ లేదు అని చెప్పారు. ఒక 10 days వెయిట్ చేద్దామని చెప్పారు. యాక్చువల్గా నార్మల్గా 10 days వెయిట్ చేస్తే మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. 10 days చెప్పారు కదా, ఇంకా హార్ట్ బీట్ వస్తుందో లేదో అని. సరే ఒకవేళ రాకపోయినా ఆ గీత చూడాలి కదా కిట్లో, మా ఆయన కిట్ తెప్పించమని చెప్పా. ఒకవేళ హార్ట్ బీట్ లేదంటే ఇంకా అది నేను లైఫ్లో ఒక్కసారి కూడా
గీతలు చూడలా. సో నేను చూడాలి అది. సో నాకు ఆ కిట్ తెచ్చివ్వు, నేను ఆ గీత చూస్తా, అంతే చాలు నాకు. ఇంకా 10 days తర్వాత ఏమవుతుందో అది చూసుకుంటాం అని నేను అనుకున్నా. ఆయన తెచ్చారు, ఆ గీతలు వచ్చింది, నాకు హ్యాపీ. ఇంకా 10 days తర్వాత ఆయన హాస్పిటల్కి నేను మా అమ్మ వెళ్ళాము. ఇలా బేబీకి హార్ట్ బీట్ లేదు, ఇంకా అబార్షన్ చెయ్యాలి అని చెప్పారు. ఏడ్చా అంతే. ఏడ్చి ఇంటికి వచ్చి బిర్యానీ తిన్నా. అంతే కదా, ఆ బాధ ఒక్కొక్కసారి ఏదో అది పోవాలంటే ఏదో కొంతవరకైనా రిలీఫ్. యాక్చువల్గా అందరూ అలా ఉండరు, ఎందుకో నాకు అలా విచిత్రంగా ఉన్నింది. బిర్యానీ తిన్నా, ఇంకా ఎందుకు ఆ 10 రోజులు నేను ఏం స్వీట్ తినలా, బిర్యానీ తినలా, ఇంకా హార్ట్ బీట్ లేదు, నేను బిర్యానీ తినేస్తా, నాకు ఆ లైన్ వచ్చింది, అది చాలు, ఇంకా తర్వాత దీన్ని చూసుకుంటామని కామ్గా అయిపోయాం. అది జరిగి దాని తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ అడగాలి, ఏడుపంతా హాస్పిటల్లోనే అయిపోయిందా? అవును, ఇంటికి వచ్చిన తర్వాత బాధలా? మా తమ్ముడిని పిలిచి మాకు బిర్యానీ కావాలి తెచ్చివు, ఇంకా తింటా అంతే. దాని తర్వాత నైట్ కడుపు నొప్పి వచ్చింది, ఇంకా మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి అబార్షన్ చేశారు అంతే. దాని తర్వాత అవి అన్నీ అక్కడే వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చాం. మళ్ళీ ఇట్లా అయిపోయిందే అనే బాధ లేదు, ఆ బిర్యానీతో పోయింది. అంటే మా ఆయన సపోర్ట్ అంతా, నాకు సపోర్ట్. మీ ఆయన అప్పుడు ఫోన్లోనేనా? అవును, ఫోన్లే. ఇట్లా వచ్చేసారు, ఆ నైట్ వచ్చారు, నాతో పాటు ఉన్నారు. సరే ఓకే, ఇంకా ఏం చేద్దాము, వదిలే అని చెప్పారు. ఆ కిట్ ఇప్పుడు వరకు నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాం, అంతే కదా. అంతే. ఇంకొకటి ఏంటంటే, పీరియడ్స్కి ముందు బ్రెస్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేది. మేడం చెప్పారు, నేను చెప్పాను బ్రెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పాను. మేడం చెప్పిన ఒకే మాట, దానికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ మంత్ చెప్పారు, నెక్స్ట్ మంత్ నాకు నిలిచింది. దాని గురించి నేను పట్టించుకోవాలా, ఆ బ్రెస్ట్ పెయిన్ గురించి నేను పట్టించుకోవాలా. అంటే బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అంటే ప్రొజెస్టరాన్ లెవెల్ తక్కువ అయిపోతుందో, అందుకే నేను చెప్పాను ఈ ట్రీట్మెంట్లో మనం ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకూడదు. ఆ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, FSH తక్కువ ఉంది, LH తక్కువ ఉంది, ప్రొజెస్టరాన్ వద్దు. మేడం మీద అన్నీ వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకటి హెల్త్ వైజ్ మేడం చెప్పినట్టు ఓకే అంటే, మైండ్ వైజ్ కూడా మనం తయారు చేసుకోవాలి. మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రెగ్నెన్సీలో. అంటే మైండ్ హ్యాపీగా ఉంటే, ఆ పాజిటివ్ వైబ్ ఉంటేనే మనకి ఏదైనా కలుగుతుంది. ఇంకా మా అబార్షన్ అయిన తర్వాత నాకు అంటే అలర్జీస్ వచ్చింది. సార్ చెప్పారు, అలర్జీస్ అనేది మన మైండ్ తట్టు కూడా ఉంటుంది. మన మైండ్లో వస్తుంది, ఇది తింటే వస్తుంది, అది తింటే వస్తుంది, మనం అనుకుంటే అది వచ్చేస్తుంది. నువ్వు మైండ్లోంచి ఫస్ట్ అది తీసేయి, అది రాదు అని చెప్పారు. నేను అది ఏంటి, మైండ్కి దీనికి ఏం సంబంధం ఉంది, స్కిన్ అలర్జీకి మైండ్కి ఏముంది అనుకున్నా. దాని తర్వాత సరే సార్ చెప్పారు కదా, సరే ఓకే ట్రై చేద్దామని ట్రై చేసా. ఏది తింటే అలర్జీ అనేది లేదు, అది కూడా సరి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇలా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు అంటే 9 months అయింది, 10 months అయింది కదా, ఏంటి సరే ఓకే IUI స్టార్ట్ చేద్దాం, నాకు IUI పెట్టండి అని చెప్పా. ఇంకా వేరే హాస్పిటల్ అంటే వాళ్ళు చెప్పారు కదా మనం చేసేస్తాం అని అనుకుంటారు. మేడం నాకు 1 month టైం ఇచ్చారు. ఓకే IUI కదా, నెక్స్ట్ మంత్ చేస్తాం అని చెప్పారు. ఆ నెక్స్ట్ మంత్ ఆ 1 month టైం అనేది ఎందుకంటే మనం నోట్లోంచి వద్దని చెప్పడానికే, నాకు తెలిసి అదే అనుకుంటా. నెక్స్ట్ మంత్ వచ్చి నాకు IUI వద్దు మేడం చెప్పేసా. ఆ మంత్ నాకు ఫాలిక్యులర్ స్టడీ పెట్టాడు. ఇంకా ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ పెరుగుతుందా లేదా అని, దాని గురించి మళ్ళీ ఆలోచనలు పెట్టకూడదు. జ్యోతి మేడం, నేను చెప్పాను జ్యోతి మేడం దగ్గర, లేట్గా వస్తుంది ఏంటి మేడం అని అడిగా. చూడు 20 days 21 daysలో ఎగ్ రిలీజ్ అయ్యే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పారు. చెప్తారు, మనం చూస్తాము, కానీ మన లైఫ్లో అది జరిగితే చాలా షాక్ కదా. మా పాప నాకు నిలిచిన మంత్ 20th day రిలీజ్ అయింది ఎగ్. సో ఎగ్ అంటే రిలీజ్ అవ్వడం అది కాదు, దాంట్లో ఉన్న ఆరోగ్యం మాత్రమే మనం తెలుసుకోవాలి. దీని గురించి మనం ఆలోచనలు పెట్టుకు ఉంటే అది జరగదు. మన దాని గురించి వదిలేస్తే మనకి ఏదైనా మనకు వచ్చేస్తుంది. సో జ్యోతి మేడం అట్లా చెప్పినప్పుడు ఎట్లా తీసుకున్నారు? సో మేడం చెప్తారు కదా, సరే ఓకే వేళ ఉంటే ఓకే అని అనుకున్నాం. అయ్యో ఎందుకు వద్దనుకున్నారు? ఇంకా ఒకసారి న్యాచురల్గా ట్రై చేద్దాం, చూద్దాం అని అనుకున్నా.
అందుకే కదా వాళ్ళు 1 మంత్ టైం ఇస్తారు వద్దు మన నోట్ల నుంచి రావడానికి. మన ఆలోచనలే మార్చుకోవాలి. అదే ఫస్ట్ మేడం థాట్ ఏంటంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. మన మైండ్ థాట్ డౌట్ అనేది ఉండకూడదు. ఆ డౌట్ లేదంటే మనకి ఎట్లైనా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే టాక్ టు బేబీ చేయడం వల్ల మనకు చాలా రిజల్ట్ వస్తుంది. మా పాప ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఆ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలి. ప్రెగ్నెన్సీ వచ్చే ముందే మళ్ళీ టాక్ టు బేబీ చేసేవా నువ్వు రావాలి అట్లా? అవును, ఫస్ట్ చెప్పావు మీకోసం అన్నీ తీసుకుంటున్నాను కదా, నువ్వు రావాలి, నీకోసమే వెయిట్ చేస్తున్నాం, నీకోసమే నేను అలోవెరా జ్యూస్ తాగుతున్నా, నీకోసమే స్ప్రౌట్స్ తింటున్నా, నీకోసమే బీట్రూట్ జ్యూస్ తాగుతున్నా, అన్నీ నీకోసమే, నువ్వు రావాల్సిందే అని చెప్పా. ఎప్పుడు టాక్ టు బేబీ అలాగే చేస్తూ ఉన్నాం. అంటే రోజు మాట్లాడుకుంటాం బేబీ దగ్గర, ఈ వంట చేసా ఆ వంట చేసా ఇది అది మాట్లాడుతూ ఉంటాం. బేబీ రాకముందే అంటే బేబీ వింటుంది అని ఒక నమ్మకం. అంటే దాని మీద మన థింకింగ్ వెళ్ళిపోతే ఇంకా మన బాడీలో ఏం జరుగుతుంది అని మనం తీసుకోము. ఇంకా ఎగ్ రిలీజ్ అయిందా, ఇది అయిందా, అది అయిందా అని మనం అనుకుంటే ఇంకా అది ఎప్పుడు ఎలా చెప్పాలంటే పాలు పెట్టేసి పాలు పొంగుతుందా లేదా, పొంగుతుందా అది ఇలా తిరిగి మనం వస్తే అది మనకు పని పెట్టేస్తుంది. అలాగే మన బాడీ కూడా ఇంకా ఇది అవుతుందా అది అవుతుందా అని మనం అనుకోకుండా ఉంటే అదే మేడం చెప్తారు చెట్లు పెంచుకోండి ఇంకా పెట్టు అని చెప్తూ ఉంటారు. దాని మీద థింకింగ్ మనం పోతూ ఉంటే మన బాడీ మీద మన థింకింగ్ వెళ్ళిపోతుంది. సో మన బాడీ మీద థింకింగ్ లేదంటే మనకు బేబీ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అవకోడా, డయట్లో ముఖ్యం అవకోడా. నాకు ఈ మంత్ మీరు అవకోడా తెచ్చి ఇవ్వాలి, అందుకే నాకు ఇలా అలా అని ఆయన దగ్గర చెప్పేదాన్ని. ఆయన ఎందుకు ఈ అవకోడా గురించి మనకు గొడవ అని ఊటీ నుంచి తెప్పించారు. ఆ అవకోడా ఫ్రూట్లో ఆ గింజలు వేసాం, అవి వస్తుందా లేదో వేసాము. ఎవరైనా వేస్తే పక్క రోజుల నుంచి చూస్తారా? నేను చూసా. పక్క రోజుల నుంచి చూస్తూ ఉంటే అది ఎట్లా వస్తుంది మేడం, రాదు. ఇంకా నాకు డేట్ వచ్చింది, దాని గురించి వదిలేసాం. హాస్పిటల్కి రావడం పోవడం అలాగే జరిగింది. ఇంకొక 15-20 రోజు తర్వాత చెట్టు వచ్చేసింది. నాకు షాక్, పక్క రోజుల నుంచి చూసాము రాలే. ఇంకా దాని మీద మనకు థింకింగ్ పోయింది. దాని మీద థింకింగ్ పోయిన వల్ల వచ్చేసింది. బేబీ కూడా అలాగే అని అనిపించింది. సూపర్. అంటే మన మైండ్ ఈ వీడియోస్ చూడడం వల్ల ఏదో మీద మన మైండ్ వెళ్ళిపోతే మన బాడీ మీద ఉండే మనకు డౌట్స్ అన్నీ వెళ్ళిపోతుంది. అది కరెక్ట్గా చేసుకుని పోతుంది అనేది ప్రెగ్నెన్సీ రాకముందు, అంటే సెకండ్ టైం అబార్షన్ తర్వాత అది గట్టిగా పడిందా? అవును మేడం, నిజమే. ఆ చెట్టులో ఇంకా చెట్టు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. అవును. ఇంకా అంటే మేడం చెప్తారు, ఆ పెరుగుల ఎగ్జాంపుల్ చెప్తారు. అది నాకు రాలే. పెరుగులో తోడేస్తే తర్వాత మనం గమ్ముగా వదిలేసేయాలి, కలుపుతూ ఉండకూడదు, పెరుగు వచ్చిందా అని చూస్తూ. అలాగే ఆ చెట్టు కూడా నాకు అలాగే జరిగింది. మన బాడీలో ప్రెగ్నెన్సీ అని కూడా అలాగే కదా మేడం? అవును, అంతే కదా. అలాగే ఆ 1 మంత్ అంటే ఫాలిక్యులర్ స్టడీ చేస్తూ ఉన్నాం, వస్తూ పోతూ ఉన్నాం. 20th డే నాకు ఎగ్ రిలీజ్ అయింది. ఇంకా ఓకే, అంతే. చెట్టు వచ్చేసిందా? చెట్టు వచ్చేసింది. ఆ ఎగ్ రిలీజ్ అయిన రోజు మా ఆయన తిరుమలకి టికెట్ బుక్ చేశారు, అంగ ప్రదర్శన టికెట్ బుక్ చేశారు. ఆ బుక్ చేసినప్పుడు నాకు చెప్పారు, నువ్వు నెక్స్ట్ మంత్ నువ్వు రావు, నేను ఒకటే వెళ్తానని చెప్పారు. ఎట్లా చెప్తావు అంటే, అవును నువ్వు ప్రెగ్నెన్సీ అయిపోతావు కదా, అందుకే నేను ఒకటే వెళ్తాను, నువ్వు రావు అని చెప్పారు. కరెక్ట్గా మంత్ నేను వెళ్ళాలి, ఆయన ఒకటే వెళ్ళాడు. ఆ నెల ఎదురు చూడకుండా ఎట్లా ఉండగలిగారు? అంటే ఎట్లా అంటే మేడం, ఆయన బాధ అదే నమ్మకంగా చెప్పేశారు. ఆయన చెప్పారు కాబట్టి నేను లైట్ తీసుకున్నా, అంతే కదా. ఇంకా ఆలోచన ఈసారి వస్తుందా రాదా రానే అనుకోలే. అక్టోబర్ అంటే ఆ మంత్ ఎండ్లో మా అత్త మామయ్య అందరూ వచ్చారు. ట్రిప్కి వెళ్తామని, శ్రీశైలం అట్లా వెళ్తామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ప్లాన్ చేసుకున్నప్పుడు నేను చెప్పా, ఇంకా టైం ఉంది కదా, డేట్ కూడా రావడానికి, ఇలా ట్రిప్ ప్లాన్ చేస్తున్నావే నా దగ్గర చెప్పకుండా అని ఆయన అరిచా. ఆయన ఏం చేశారు, సరే ఓకే చూద్దాము అని చెప్పారు.
కిట్ తెచ్చి పెట్టేశారు. అక్టోబర్ 1 పీరియడ్, నవంబర్ 1 చూస్తే ఎలా వస్తుంది మేడం? నేను నవంబర్ 1 చూసా, ఓకే అంటే నెగటివ్ వచ్చింది, ఇంకా మనం ట్రిప్కి వెళ్ళిపోతాం అంతే అనుకున్నా. అంటే కార్ స్టార్ట్ చేసాం, వర్షం, శ్రీశైలం వెళ్ళాల. సరే అలాగే తిరుక్కొని కాళహస్తికి వచ్చాం. కాళహస్తిలో చూసుకొని ఇంకా తిరుమలకి వెళ్తాం అనుకున్నాం. మా అత్తకి బాగల, ఇంకా ఇంటికి వచ్చేసాం. ఎన్నో డేట్? నవంబర్ 1. నవంబర్ 1 మీరు ట్రిప్కి పోవడం? అవును. ఓకే, సరే. యాక్చువల్గా ఆయన ఎప్పుడు ఒక కిట్టే తెస్తారా ఏమో, ఆయన 2 కిట్ తెచ్చి పెట్టేశారు. ఒకటి చూసాము నెగటివ్, సరే ఓకే ట్రిప్కి వెళ్ళిపోతాం, హాయిగా వెళ్ళేసాం. అంటే నెగటివ్ వచ్చిందని అంటే బాధ లేదు. అవును, ఎట్లన్నా 5th డే మనం హాస్పిటల్కి వెళ్తామని, హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా, ఇంకా వాళ్ళు చూసుకుంటారని హ్యాపీగా వెళ్ళేసాం. నవంబర్ 1, 2, 3 అలా పోతూ ఉందే. 1 వీక్ దాటింది. ఏం ఆలోచన రాలేదా? రాలేదు. ఒక కిట్ ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేద్దాం, యూస్ చేస్తాం, వెంటనే ఒక 1 వీక్ తర్వాత యూస్ చేద్దాం అని అనుకున్నా. ఏంట్రా పీరియడ్ ఇంకా రాలేదే, సరే మనం ఇది చేస్తాము, కిడ్లో చెక్ చేస్తాం అనుకున్నా. ఎప్పుడు చెక్ చేయాలి అనుకుంటే ఆ ముందు రోజు మొత్తం నాకు నిద్ర పట్టదు. కానీ నాకు అట్లా లేదు, నిద్రపోయాం. ఎప్పుడు 2 గంట 3 గంటకి లేచి చెక్ చేయదాని 5, 6 కూడా అయింది. ఆయనకి చెప్పలే, నేను వెళ్ళి చెక్ చేసుకున్నా, 2 లైన్ వచ్చేసింది. నాకు యాక్చువల్గా షాక్. అంటే ఎట్లా అంటే వచ్చేసింది, మనం ఎదురు చూడలేదా ఈ మంత్. మేడం చెప్పినట్టు మనం ఎదురు చూడకుండా ఉంటే అది చేసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా, అది నిజమైంది కదా మన లైఫ్లో అనుకున్నా. ఇంకా ఆయనకు వచ్చి చూపించా, నేను ఆల్రెడీ చెప్పాను కదా నీకు, అక్టోబర్ 20 బుక్ చేసినప్పుడు చెప్పాను కదా, ఇంకా నవంబర్ 20 నువ్వు రావని. అంతే, నువ్వు రావు, ఇంకా ఇది వచ్చింది హ్యాపీ, నువ్వు గుడికి రావు, నేను ముందే చెప్పాను కదా, నాకు ఆల్రెడీ తెలుసు అని ఆయన చెప్పేసి పనుకున్నాను, నిద్రపోయారు. అంటే అది ఒక హ్యాపీ. మనం ఎదురు చూడకుండా ఉన్నప్పుడు మనకు జరిగేది అనేది పెద్ద ఇది. అవును, అంతే కదా. ఇంకా నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చెట్టులో ఆ మొక్క రావడం, అది తెలియని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది. ఇది దీంట్లో కాదు, చాలామంది దాంట్లో చూసిన కొన్నిసార్లు చెట్లు వేస్తే రాదు వాళ్ళు, కానీ ఆ టైంలో ఒక్కసారి ఆ మొక్క వాళ్ళు వేసి అది బాగా వచ్చేసింది అంటే మాత్రం కొన్ని నెలల్లో వాళ్ళకి వచ్చేస్తుంది. ఒకటి అది తెలియకుండా ఇది ఫీలింగ్లో లోపల మనసులో పోయి పడిపోతుంది. రెండోది వాళ్ళ హస్బెండ్ గట్టిగా చెప్పడం, నెక్స్ట్ మంత్ నీకు రాదు అంటే. నేను ఎప్పుడు చెప్తాను, ఈ నెగటివ్ ఆలోచనకి ఒక చెట్టు అంటే చెట్టు కొట్టినట్టు. అట్లా నాకు వస్తుందో రాదో, ఇక్కడ జ్యోతి మేడం వచ్చి నీకు 20th డే రిలీజ్ అయినా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. సో నాకు రాదేమో అనేది ఒక్కొక్క ఇదిగా పోయింది, నాకు రావచ్చు అనేది పడిపోయింది. ఇంకోటి ఎదురు చూడడం, ఎదురు చూసి ఆ చెట్టులో చూసి రాలేదు కాబట్టి ఇంకా ఎదురు చూసేది అనేది తెలియకుండా ఇరేజ్ అయిపోయింది. కాబట్టి నువ్వు బాగా 1 వీక్ వెయిట్ చేసినా కూడా 1 వీక్ ఎదురు చూడండి అంటే ఇక్కడ ఇరేజ్ అయిపోయింది. అంటే ఒక్కొక్క పాజిటివ్గా జరిగేదాన్ని తీసుకోగలిగావు కాబట్టి వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్కి బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఏముంది నాకు తెలుసు కదా. అవును. ఇంకా వచ్చిన తర్వాత శైలజ మేడంకి ఫోటో పెట్టా. మేడం ఫోటో చూడలా వాట్సాప్లో. నేను ఫోన్ చేశా, వాట్సాప్లో ఫోటో పెట్టాను కదా మీరు చూడలేదా అని. చూసి మేడం విష్ చేశారు. దాని తర్వాత ఒక 10 రోజుల తర్వాత రమ్మన్నారు. ఇంకా 10 రోజుల తర్వాత వచ్చాము, స్కాన్ చేయమన్నారు, స్కాన్ చేసాము. అప్పుడు హార్ట్ బీట్ రాలే. నాకు ఇంకా భయం వేసింది హార్ట్ బీట్ లేదని. ఆ స్కాన్లో ఇంకా మేడం దగ్గర వచ్చి కలిసి హార్ట్ బీట్ లేని చెప్పడం, మేడం అసలు ఏం పట్టించుకోలేదు దాని గురించి, హార్ట్ బీట్ లేదు మనకు మనం మేడం అది ఏం చెప్పలే.
ఆ ఇంజెక్షన్ వేసుకో, ఈ ట్యాబ్లెట్ తీసుకో అని చెప్పారు. ఇంకా దాంట్లో నేను వదిలేసాం. అంటే హార్ట్ బీట్ లేదని స్కాన్ సెంటర్లో ఉన్నప్పుడు బాధపడేది. మేడం దగ్గర వచ్చి ఆ బాధని వదిలేసా. అంటే మేడం ఏం చెప్పలేదు కదా హార్ట్ బీట్ గురించి అని వదిలేసా. అది ఏంటంటే ఇది హార్ట్ బీట్ పీరియడ్స్ వచ్చిన అంటే ఒక 2 వీక్స్ తర్వాతనే హార్ట్ బీట్ వస్తుంది. హార్ట్ బీట్ వచ్చే ముందు ఆ శాక్ సైజ్ ఎట్లా ఉంది, దాని ముందు యోక్ శాక్ అని వస్తుంది, అవి అన్నీ బాగుంది, వెయిట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ నేను ఆ బిజీలో చెప్పలేదేమో, ఇవి అన్నీ వచ్చింది కాబట్టి నువ్వు వెయిట్ చేస్తే ఖచ్చితంగా హార్ట్ బీట్ వస్తుంది అని. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఒక అమ్మాయి ఆ హార్ట్ బీట్ రాలేదంటే వెయిట్ చేస్తే వచ్చేది ఒకటి, ఒక్కొక్కసారి ఆ యోక్ శాకే సరిగా రాదు, ఇర్రెగ్యులర్. అప్పుడు మనం ముందే చెప్పేస్తాం మా ఇది పెద్ద ఛాన్స్ ఉండదు అని. కానీ అన్నీ బాగా ఉండి కూడా 9/17/1 ఆ వీడియో చూడండి, లావణ్య అని ఆమె ఇట్లనే సడన్గా ప్రెగ్నెన్సీ అనుకోకుండా డైట్ అదంతా చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆమె తీసుకోలేకపోయింది. ఇదేమవుతుందో నాకెట్లా వచ్చింది, నేను ఐయుఐ ఎంత చేసినప్పుడు లైబ్రరీ ఎట్లా వచ్చేసింది అన్నప్పుడు అది స్పాటింగ్ వచ్చింది. స్పాటింగ్ వచ్చినప్పుడు నేను గట్టిగా చెప్పేసాను, కానీ టెన్షన్ పడితే బిల్డప్ అవుతుంది. సో అది మనకి అది వదిలేసింది బేబీ బాగుండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే వెయిట్ చేసితే మళ్ళీ హార్ట్ బీట్ వస్తుందో రాదో అనుకునే ఆ టైంలో చాలా సెన్సిటివ్, టెన్షన్ పడినప్పుడు అది పోతుంది అనమాట. సో అందుకనే మన ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం అనవసరంగా టెన్షన్ పడి తొందరపడి డౌట్ పడి అది వద్దు. కాకపోతే మాకు చెప్పడం ఈజీ. ఇంకొకటి ఏంటంటే మేడం ఏం చెప్పలేదంటే ఇది పెద్ద విషయం కాదు నేను అనుకున్నా. ఒకవేళ వెయిట్ చేయి వస్తుంది అని చెప్పి ఉంటే ఆ వెయిట్ చేయి చెప్పారు కదా చాలా ఫీల్ అయి ఉంటా. చెప్పలేదని కదా నాకు వచ్చిందని నేను అనుకున్నా ఖచ్చితంగా. దాని తర్వాత లోకల్ అదే ఊర్లోనే చూసుకోమని చెప్పారు. నేను చూసుకున్నా, హార్ట్ బీట్ వచ్చింది. దాని తర్వాత మంత్లీ ఇక్కడే వచ్చా. ఇంకా టాక్ టు బేబీ బాగా చేసేదాన్ని. ఒకే సాంగ్ అయ్యప్ప స్వామి సాంగ్ విన్నా, హరిహరాసనం విన్నా. ఆ హరిహరాసనం విన్న వల్ల ఏమో మా పాపకి హాలోనే వచ్చింది పేరు కూడా పెట్టాలని. ఆ సాంగ్ ప్రెగ్నెన్సీలో ఫుల్ ఆ సాంగ్ విన్నా. డెలివరీ అయిన తర్వాత వినలా. ఒక ఫ్యూ డేస్ ముందు నేను ఆ సాంగ్ పెట్టా, మా పాప కూర్చొని చూసింది, అంతే వెళ్ళిపోయింది. అంటే ప్రెగ్నెన్సీలో సాంగ్ పెట్టేటప్పుడు మా పాప కదలదు, ఏం చెయ్యదు, కామ్గానే ఉంటుంది. ఫ్యూ డేస్ ముందు అది పెట్టినప్పుడు అంటే తెలిసింది, అంటే అది బాగా వింటుంది అనేది తెలిసింది. ఇప్పుడు కూడా మేము ఏది చెప్పినా అది బాగా వింటుంది, ఆ టోన్లోనే మాట్లాడుతుంది. మాటలు రాలేదనే కూడా మనం ఏది చెప్తే ఆ టోన్లో వచ్చేస్తుంది. మనం ఏది చెప్తే అది వింటుంది, అర్థమవుతుంది. 1 year 6 months అయింది. అంటే ఇంకొకటి ఏంటంటే మనకు బేబీ కావాలి అని ప్రతిసారి ఆ టెన్షన్ మీద ఉంటే మనకు జరగదు. ఆ టెన్షన్ వదిలిపెట్టాలి. ఆ టెన్షన్ వదిలిపెట్టాలంటే మనం వేరే దాని మీద థింకింగ్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ డయట్, ఎక్సర్సైజ్, ఈ వాకింగ్ ఇవి అన్నీ చేస్తూ ఉంటే మనకు ఒక పాజిటివ్ థాట్స్ వస్తుంది. ఆ పాజిటివ్ థాట్ వల్లనే మనకి ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనకే తెలియదు, జరిగిపోతుంది. ఇంకా ఏంటంటే నా ప్రెగ్నెన్సీలో కూడా టాక్ టు బేబీ చేసేదాన్ని. అంటే పొద్దున్న లేచిన వెంటనే అని టాక్ టు బేబీ చేస్తా. నీకోసం ఇలా చేసాము, నువ్వు కరెక్ట్గా చెప్పిన మంత్లోనే రావాలి, చెప్పిన రోజులో రావాలి అని మాట్లాడుతూ ఉంటాం. మా పాప ఏంటంటే అసలు నేను ఏది చెప్పినా ఏది మాట్లాడితే కామ్గా తీసుకుంటుంది. అంటే లెర్నింగ్ ఎక్కువ అన్నమాట. కదలదు, రెస్పాండ్ ఇవ్వదు. ఒకవేళ నిద్రపోతుందో ఏమో అని నేను ఇలా కొట్టుకుంటా, అప్పుడు కదులుతుంది.
ఇప్పుడు కూడా అంతే, మనం ఏదన్నా మాట్లాడుతూ ఉంటే మన నోరు ఇలా చూస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అంటే లెర్నింగ్ పవర్ ఎక్కువ అన్నమాట మా పాపకి. అలాగే మనం ఎలా డిజైన్ చెయ్యాలి మన బేబీని అని మనకొక థాట్ ఉంది కదా, అది కూడా ఒక పాజిటివే. టాక్ టు బేబీలో మనం చేసినప్పుడు మన బేబీ మనకి ఎలా కావాలి, మనం ఎలా డిజైన్ చెయ్యాలి అని ఒకటి ఉంది. స్కిల్స్, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అని, అది కూడా నేను చెప్పాను. ఏం చెప్పావు? అంటే మా మంచి పాజిటివ్ థాట్స్లో ఉండాలి. ఎక్కడ ఏదైతే అక్కడ కామ్గా ఉండకూడదు, మాట్లాడాలి. అక్కడ అవసరమైతే సారీ చెప్పాలి. ఇప్పుడు ఊరికే సారీ చెప్పేస్తుంది. సారీ అని చెప్తే చెప్పేస్తా సారీ అంటుంది. అంటే ఎలాంటి మన స్కిల్స్, మన బేబీ స్కిల్స్ రావాలని అంటే లవ్, నేచర్, లవ్వబుల్గా ఉండాలి. కానీ అవన్నీ నాకు లేదు, మా ఆయనకు ఎక్కువ ఉంది. చాలా కోపం వచ్చేదాన్ని నాకు. మా ఆయన అస్సలు కోపం రాదు. నేను అనుకుంటా ఒకటే, మా ఆయనలాగా మా బేబీ ఉండాలి, అంటే లవ్వబుల్గా ఉండాలి, కోపం అనేది ఉండకూడదు అని. కానీ సగం సగం ఉంది మా పాప దగ్గర. ఇంకొకటి ఏంటంటే మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ చేసిన అప్పటి నుంచి గిఫ్ట్ అనేది షేర్ చేసుకోము. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్ళి అయినా కూడా లేదు. నేను అనుకున్న ఒకటే, మా ఆయనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే అది బేబీయే. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇచ్చే గిఫ్ట్ మా బేబీయే. అంతే కదా. అంతే. అంటే మనం ఏది నిర్ణయం తీసుకుంటామో అది జరిగిపోతుంది. గట్టి నమ్మకం అనేది ఒకటి ఉండాలి. మనం డౌట్ పడుతూ ఉంటే అది జరగదు. సో దీంట్లో ఉన్న మారల్ సపోర్ట్ ఏంటంటే డౌట్స్ అనేది వదిలేయాలి, మేడం చెప్పినట్టు చేస్తూ ఉండాలి. హస్బెండ్స్ బాగా సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనకి ఏదైనా, వాళ్ళ సపోర్ట్ లేదంటే మనం వెనక పడిపోతాం. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్ మార్చుకోకూడదు. ఒక హాస్పిటల్ మనం వెళ్తూ ఉంటే, చేస్తూ ఉంటే అది వాళ్ళ దగ్గర వదిలేయాలి. ఇంకా ఇక్కడ 3 months 5 months రాలేదు కదా, ఇంకా మళ్ళీ వేరే హాస్పిటల్ చూపించుకుంటామంటే మనం ఇంకా వెనక పడిపోతాం. నమ్మకంతో వెళ్ళాలి, నమ్మకంతో చేస్తూ ఉంటే ఏదైనా మనకు జరిగిపోతుంది. ఆ వీడియోస్ చూడడం వల్ల ఆ రోజు 2 వీడియో అలా చూస్తూ ఉండేదాన్ని, 4-5 వీడియో చూస్తుంటా. మా ఆయన నాకు చాలా సపోర్ట్ మేడం. ఎట్లా అంటే వీడియోస్ చూస్తూ ఉంటావు కదా, అంటే నువ్వు మర్చిపోతావు కదా, డైరీలో రాసి పెట్టుకో నీకేం అర్థమైంది అని. డైరీలో రాసి పెట్టుకొని వాళ్ళకి వాయిస్ మెసేజ్ చెయ్యి అంటారు. నాకు ఒక డైరీ ఫుల్ అయిపోయింది, ఇంకా పెట్టుకున్నా. ఇప్పుడు ఏందో ఇల్లు చదువుతూ ఉన్నప్పుడు ఆ డైరీ చూసి ఇది కావాలని, నాకు ఇది కావాలి, మా హిస్టరీ కదా అది, మా పాపకి చూపించాలి కదా, ఇది నా హిస్టరీ, నేను ఇవ్వను అని చెప్పా. అలాగే మనం వీడియోస్ అన్నీ చూసి అలా తీసి అలా వేసేయకూడదు. అది మొత్తం మనం మనసులో పెట్టుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చూస్తూ ఉంటే మనకు కూడా ఒక పాజిటివ్ థాట్స్ వస్తుంది. వీడియోస్ బాగా చూడండి. సో ఇప్పుడు ఈ జర్నీలో మీకు బేబీ వచ్చింది న్యాచురల్గా, అది కాకుండా ఇంకా ఏం మార్పు మీలో? పీరియడ్స్ రెగ్యులర్ అయింది మేడం. యాక్చువల్గా ఇర్రెగ్యులర్, మా ఏజ్ అయిన అప్పటి నుంచి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్. వేరే అదే హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు వాళ్ళు మందులు ఇస్తారు ఇర్రెగ్యులర్. ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు రెగ్యులర్ అయింది. ఆ రెగ్యులర్ అనేది ఎందువల్ల అంటే మనం వెయిట్ తగ్గడాన్ని, ఇంకొకటి డయట్ చేస్తాం కదా, ఈ మొలకలు తింటున్నాము, ఈ అంటే మేడం చెప్పినట్టు డయట్ అన్నీ చేస్తూ ఉంటే మన బాడీలో ఒక మార్పు వస్తుంది. దానివల్ల పీరియడ్ కూడా రెగ్యులర్ అయిపోతుంది. పీరియడ్ రెగ్యులర్ అవుతూ ఉంటే వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గి పీరియడ్ రెగ్యులర్ అయిన తర్వాత బేబీ వచ్చేస్తుంది, ఇంకా ప్రెగ్నెన్సీ అయిపోతాం. యాక్చువల్గా చెప్పకూడదు, నేను 76 ఇక్కడ వచ్చినప్పుడు వెయిట్. నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు 66, 10 kg తగ్గా. ఇంకా తగ్గాలి అని అనుకున్నప్పుడు తగ్గల. ఈ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మన కోసం ఫాలో అవుతారు కదా, మనం చెయ్యాలి అని అనుకుంటే మనకు తగ్గిపోతుంది. ఇది ఫిజికల్గా. మానసికంగా నీలో ఏం మార్పు వచ్చింది? అంటే మానసికంగా మార్పు అనేది వీడియోస్ వల్లనే మేడం. అదే ఎటువంటి మార్పు నీలో? అంటే నెగటివ్ థాట్స్ వదిలేసాం. ఇంకా మనకు రాదు, ఇంకా ఎప్పుడు వస్తుంది అని నెగటివ్ థాట్స్ వదిలేసాం.
అన్నీ పాజిటివ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ పాజిటివ్ థాట్సే మనకు వస్తుంది, ఎప్పుడు ఎట్టయినా వస్తుంది, మనకు మేడం చూసుకుంటారు అని మానసికంగా ఇది చేసుకుంటా. ఇంకా శైలజ మేడంతో ఎప్పుడు మాట్లాడదాం, ఫోన్ చేస్తూ మాట్లాడుంటే నాకు ఉన్న డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటా. అంటే కౌన్సిలర్తో మాట్లాడుతూ ఉంటే మనకు ఒక రిలీఫ్ అయిపోతుంది. అది మన హాస్పిటల్లో ఒక మనకు ప్లస్ అన్నమాట. అంటే ఇప్పుడు రిలేషన్స్తో ఫ్రెండ్తో చెప్పినా కూడా వాళ్ళు పెట్టిన తర్వాత ఆపిల్లకి అంతే, ఇంకా ఇది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అనుకుంటా. మన బాధని ఒకరు వింటారు, మన కోసం వింటారు అంటే నాకు తెలుసు కౌన్సిలరే. ఇంకొకటి ఏంటంటే జ్యోతి మేడం నా కోసం ఒక 20 minutes నాకు టైం తీసుకుంటారు. నీకు ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ అన్నీ ఒక పేపర్లో రాసి నెక్స్ట్ టైం ఎత్తుకొని రా అని చెప్పేదాన్ని. అంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పేవాళ్ళు వాళ్ళు. అంటే ఎందుకు నీకు ఇలా వచ్చింది అని ఎప్పుడు అడగల. నాకు ఉన్న డౌట్స్ నాకు ఎందుకు మాకు ఇలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏది అడిగితే మేడం సమాధానం చెప్తారు. అంటే టైం ఇస్తారు మనకు. అంటే ఇక్కడ ఏంటంటే వచ్చే ట్రీట్మెంట్ తీసుకోవాలి అందరికీ ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంపార్టెంట్ లేకుండా ఇక్కడ లేదు. అది ఇక మోస్ట్లీ హాస్పిటల్లో చేసే మనకు ప్లస్ అన్నమాట. మన ఫ్యామిలీలో మనకు పర్సనల్గా కూడా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. అంటే మన ప్రాబ్లంలో ఓకే ఇది ఏం కాదు, నువ్వు ఇవి అన్నీ పట్టించుకోవద్దు మనకు అంటే సమాధానం ఇస్తారు. ఇంకా వేరే ఎక్కడ ఇలా జరగదు. ఈ హాస్పిటల్లో చూసినట్టు నేను ఎక్కడ చూడలేదు మేడం. సంతోషం. ఇప్పటి వరకు నేను చూడలే. నాకు అది ఒక హ్యాపీ. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ బాగా షేర్ చేసుకున్నారమ్మా, చాలా సంతోషం. అంటే నెగటివ్ నుంచి పాజిటివ్ రావడం అనేది చాలా పెద్ద టైం అయింది కదా, దాని గురించి బాధ లేదా? లేదు మేడం, అసలు టైం అయింది అని అస్సలు బాధ లేదు. ఎందుకంటే ఈయన సపోర్ట్గా ఉన్నప్పుడు నాకు అంటే పెళ్ళి అయి 5 yearsగా బేబీ లేదు. 6th year మాకు బేబీ వచ్చింది, కన్సీవ్ అయ్యాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునేది 2 years. ఆ 2 yearsలో ఒక్కరోజు కూడా అంటే లేట్ అయింది, ఇంకా హాస్పిటల్ పోతూ ఉన్నాం వస్తూ ఉన్నాం అట్లా ఏం లేదు. ఎప్పుడు డేట్ వస్తుంది, మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, అందరూ ఎప్పుడు కలుస్తాం. అంటే స్టాఫ్ అందరూ నాకు సపోర్ట్. కృష్ణవేణి మేడం, శైలజ మేడం, అంటే వీళ్ళందరూ, నదీరా మేడం, వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అది నాకు ఒక హ్యాపీ. టైం అంటే లేట్ అయింది, నేను ఎప్పుడు బాధపడలే. ఓకే, మీరు చెప్తారా? ఒక క్వశ్చన్ మీకు, అంటే నెక్స్ట్ మంత్ అంటే తిరుమలకి టికెట్ బుక్ చేసుకుని నేను మీకు ఖచ్చితంగా వచ్చేస్తుందని ఎట్లా చెప్పగలిగారు? అది ఎలా అంటే నేను ఫస్ట్ నుంచి యాక్చువల్గా more than 10 years నాకు మా వైఫ్ తెలుసు. కాలేజ్ చదివినప్పటి నుంచి ఓకే, ఆమె క్యారెక్టర్ ఎలా తెలుసు. ఆమె చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అన్నమాట. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల ఆ డిప్రెషన్కి వెళ్ళి చాలా ప్రాబ్లం అయిందన్నమాట. సో నాకు వాళ్ళు ఎలా అని తెలుసు. సో ఫస్ట్ టైం మాకు యాక్చువల్గా బేబీ ఇప్పుడు వద్దు అని అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు 25లోనే మ్యారేజ్ అయిపోయింది. మా నాన్న మాకు అలాగే చేశారు. నాకు 25 అయింది, నువ్వు పుట్టావు, నేను రెస్ట్ తీసుకున్నప్పుడు నువ్వు సంపాదిస్తావు అని చెప్పి చేశారు. సో అక్కడ ఆయనకి ప్రెషర్ వచ్చేసింది. ఆ ప్రెషర్ అంతా ఫుల్ మా వైఫ్ మీద, ఎందుకంటే అదర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. సో మేము ఫస్ట్ ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇలా ఆమెని ఎలా ఉన్నారో అలా తీసుకున్న వాళ్ళు లేదు ఆ హాస్పిటల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే వాళ్ళు నువ్వు రాంగ్ అని చెప్పేవాళ్ళు. సో ఈ హాస్పిటల్ వచ్చినప్పుడే ఓకే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, మీరు ఫ్యామిలీ హిస్టరీ అంతా అడిగినప్పుడు తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ రొటీన్ ఏంది, ఇదంతా తెలుసుకున్న తర్వాత సో వాళ్ళు ఫస్ట్ మీరు పేషెంట్ని స్టడీ చేశారనమాట. సో మిగతా హాస్పిటల్ ఇలా చేయలేదు. ఒక హాస్పిటల్ అయితే మీకు అసలు ఏజ్ అయిపోయింది, 27, 28 అయిపోయింది, మీకు IVFకే వెళ్ళాలని చెప్పారు. అది ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న తీసుకొని పోయి హాస్పిటల్ చూపించారు. తర్వాత చాలా బాధపడేది, వద్దు ఏమి ఇలా అయిపోయింది మనకు అంతేనా. నేను అప్పుడు చెప్పేవారు, నువ్వు ఏం లేదు, నువ్వు పాజిటివ్గా ఉండు, మనకు ఒక మంచి హాస్పిటల్ పోదాము అని చెప్పాను.
మా హౌస్ ఓనర్ మాకు ఈ హాస్పిటల్ రెఫర్ చేశారనమాట. సో ఇలా హాస్పిటల్ ఉంది, మాకు కూడా ఆల్మోస్ట్ 10 yearsగా బేబీ లేదు, మేము అక్కడే పోయాము, మీరు వాళ్ళని చిన్న స్పార్క్ ఇచ్చారు. నేను కూడా ఫస్ట్ ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు 80 కిలోమీటర్ నా వెంకటగిరి నుంచి ఇక్కడ రావడానికి 80 కిలోమీటర్ ఎలా పోతాం వస్తాము, ప్రతిసారి మా ఆవిడ నేనే తీసుకొని పోవాలి కదా అని చెప్పి ఒక పర్సనల్గా థింక్ చేసేవాళ్ళు. సరే ఓకే వెళ్ళేదా చూద్దాము అని చెప్పి ఫస్ట్ అపీరియన్సే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ కౌన్సిలర్స్ తర్వాత డాక్టర్స్ కానీ ప్రతి హాస్పిటల్ ఎలా ఉంటుందంటే పేషెంట్ చూడడానికి 5 minutes అలా టైం నిర్ణయం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళు పేషెంట్ వస్తారా, వాళ్ళు ఏంది అడగకుండా ఆయన ఏం చెప్పాలో చెప్పేసి బయటకు పంపించేవారు. అయితే ఈ హాస్పిటల్లో లేదు, మనం వచ్చిన మనం ఏం సఫర్లో ఉన్నామో అది మీరు పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తారు. సో మా ఆవిడ చెప్పినట్టు మేడం దగ్గర ఒక 1/2 hour అవుతుంది, తర్వాత మీ దగ్గర వచ్చినప్పుడు more than 20 minutes మీరు తీసుకుంటారు. మీరు ప్రతిసారి చెప్పేవాళ్ళు హ్యాపీగా వెళ్ళేసిరండి. మేము ఒక్కొక్కసారి వచ్చినప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ 30 daysలో మీరు బూస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు అది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంటికి పోయిన మనకేం ప్రాబ్లం లేదు, అన్నీ అయిపోయింది, మన హాస్పిటల్ వెళ్ళి వచ్చినాము అని చెప్పి ఆ తర్వాత బూస్టర్ అనేది డ్రైన్ అవుతూ వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళకి డేట్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తాం, ఓకే మన హాస్పిటల్ జర్నీ కాదు, మన నెల్లూరు వస్తున్నాము, హ్యాపీగా ఒకరోజు టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ నుంచి బైక్లో 2 hours వస్తాము, రావడం 2 hours, పోవడం 2 hours, హాస్పిటల్లో ఒక 1 hour 1.5 hours, తర్వాత ఇక్కడ ఏదైనా గుడి కానీ ఏదైనా వెళ్తాము, లేదు షాపింగ్ చేద్దాము. ఇలా ఒక మంచి ఆలోచనలనే ఆమె ఇలా చెప్పి తీసుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే ప్రతి మంత్ ఒకసారి వస్తాము, ఈ ఫాలిక్యులర్ స్టడీ చాలాసారి వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళు డౌన్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇన్నిసారి వచ్చిపోతున్నామని కొద్దిగా ఆ డౌట్ఫుల్ వచ్చినా కూడా ఆ డౌట్ నుంచి మళ్ళీ పాజిటివ్గా తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మీరు అడిగే ప్రశ్న ఇక్కడే. ఎందుకంటే వాళ్ళని నేను ఆల్మోస్ట్ 2 yearsగా హాస్పిటల్ చూశాను. Day 1 నుంచి నేను ఎలా తెలుసుకున్నానో అదే విధంగా మీరు కానీ జ్యోతి మ్యామ్ కానీ కౌన్సిలర్ కానీ అందరూ తెలుసుకున్నారు. సపోజ్ మా ఆవిడ ఏదో లోపల మీతో ఏదో మాట్లాడినప్పుడు కౌన్సిలర్ కూడా నాతో మాట్లాడేవాళ్ళు, అప్పుడు చెప్తారు, సో మీ ఆవిడ బాగా చేంజ్ అయినారు, ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడు బాగా చేంజెస్ ఉంది, ఇలాగే తీసుకొని పోవాలి అని చెప్పేవాళ్ళు. ఓకే నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళకి చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఇలా చెప్పినా మా ఆవిడ తీసుకుంటుంది అని చెప్పి ఆ విధానం ఇక్కడ నచ్చింది. కాబట్టి ఆమె ఈ 2 years జర్నీ అనేది పెద్దగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 8 monthsలోనే కన్సీవ్ అయ్యారు. ఆ టైం కోవిడ్ టైం కాబట్టి మేము సరిగా చూసుకోలేదు. తను ఎలా అంటే ప్రతిదీ ఇన్డెప్త్గా చదువుతారన్నమాట. వీళ్ళు కన్సీవ్ అయ్యి మేము అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మేము డేట్ సరిగా అవ్వలేదని చెప్పి హాస్పిటల్ వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఈ యోగ్ శాక్ ఇదంతా మా ఆవిడ చెప్పింది. యాక్చువల్గా నేను ఎలా అంటే బ్లైండ్గా నమ్ముతాను. సో నాకు ఏదైనా ఒకటి వాళ్ళు కరెక్ట్ అనిపించిందంటే వాళ్ళని బ్లైండ్గా నమ్ముతాను. మా ఆవిడకి అదే చెప్తాను, నువ్వు బ్లైండ్గా నమ్ము, నువ్వు ఏం చదవబాకు, ఈ గూగుల్ చూడొద్దు అని చెప్తాను. అయితే వాళ్ళకున్న ప్రెషర్లో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు ఆ డాక్టర్ అడిగారు, మీరు ఏం చదివినారు అని అడిగారు. నేను ఇంజనీరింగ్ చదివింటే ఇదంతా మీకు ఎలా తెలుసు అని అడిగారు. సో మేబీ ఆ టైంలో మేబీ ఇక్కడే వెంకటగిరిలో ఉండింటే కూడా ఆ జర్నీలో మాకు బేబీ వచ్చినవారు. ఎందుకంటే ప్రతిసారి మీరు చెప్తారు హ్యాపీగా వెళ్ళేసి రండి అని చెప్పి మీరు ఫ్రూట్ ఇస్తారు, దేవుడు ప్రసాదం ఇస్తారు, అలా ఒక కనెక్ట్ నాకు ఉందన్నమాట. ఆ టైం నేను జడ్జ్ చేశాను. మీరు చెప్పారు, మీరు ఓకే మీరు వెళ్ళండి, ఈసారి ఖచ్చితంగా అవుతుంది, మీకు గుడ్ న్యూస్ చెప్తారని చెప్పారు. ఆ టైం మీరు చెప్పినట్టే గుడ్ న్యూస్ అయింది. నేను కూడా మీతో ఓవర్ ద ఫోన్లో నేను మాట్లాడాలి అని చెప్పి కౌన్సిలర్ చెప్పి మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడారు, ఏం లేదు వస్తుందని. అప్పుడు వాళ్ళు ఒక 10 రోజులు వెయిట్ చేయమన్నారు. ఎందుకంటే మేము సడన్గా చూడలేదు, ఆ డేట్ ఎదురు చూడకుండా అక్కడ ఉన్న బిజీ షెడ్యూల్ అని మేము మర్చిపోయాము, తను మర్చిపోయింది. అయితే నేను ఒకసారి అయితే ఇంటి ఇచ్చాను, ఒకసారి చెక్ చేద్దాము. అయితే వాళ్ళు చాలా ఇదిలో ఉన్నారు, వద్దులే వచ్చినావు ఇక్కడ హాస్పిటల్ ఉంది, అది ముందు ఎలా అంటే ప్రతిసారి కిట్ తీసుకుని రావాలా, ఒకటి పెట్టుకోవాలా, వచ్చింది డేట్ స్కిప్ అయిందంటే చూస్తారనమాట. ఆ సరే స్కిప్ అవుతూ తెలిసి కూడా చూడడం వల్ల అది మిస్ అయిపోయింది. మేబీ మేము అక్కడ నేను ఇన్సిస్ట్ చేస్తుంటే అది జరిగిందో ఏమో. ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అది అలా అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో మనకి ఒక ఎబిలిటీ ఉంది అని చెప్పి
మీరు ఒకసారి మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చాలా చిన్న చిన్న స్టోరీ చెప్తారనమాట. రియల్ ఇన్సిడెంటే చెప్తారు, స్టోరీ కూడా చెప్పకూడదు, రియల్ ఇన్సిడెంట్ చెప్తారు. ఆ ఇన్సిడెంట్లో మీరు ఒకటి చెప్పారు, సీడ్ విత్తనంకి దానికి ఎబిలిటీ ఉంది, మనం ఏదైనా మనం ఏ ఫెర్టిలైజర్ వాడినా కానీ అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. నేను అదైతే నమ్మాను. అందుకే తర్వాత మీరు మావిడ ఎలా అంటే హాస్పిటల్లో ఈ మంత్ ఇది తినాలా అది తినాలా అని చెప్తే ఖచ్చితంగా తినాలా, అది తినలేదు అందుకే ఈ రాలేదు అని మైండ్ సెట్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఒకసారి చెప్పారు ఆవకూడ తినాలని చెప్పి, నేను ఆవకూడ ఇక్కడ చూస్తే దొరకలేదు, మా ఫ్రెండ్ ఊటీలో అని చెప్పి నాకు ఆవకూడ కావాలని చెప్పిన వాడు పంపించారు. పంపించిన తర్వాత వాడు చెప్పి పంపించాడు, ఓకే తీసుకో నేను మంత్లీ కావాలని పంపిస్తానని చెప్పాడు. తర్వాత నువ్వు సీడ్ తినేసి ఇది డ్రై చేసిన తర్వాత మామూలుగా వేసి పెట్టు, లక్కుంటే వస్తుంది అన్నాడు. నేను ఓకే, మేము అప్పుడు రెంటెడ్ ఇల్లునే ఉన్నాము, చిన్న ప్లేస్ 2 feet ఉంటుంది, చెట్టు వేసాము, విత్తనం వేసాము. వేసిన తర్వాత మావిడికి చెప్తున్నా ఓకేలే ఇది వస్తుందిలే ఖచ్చితంగా వస్తుంది అని చెప్తూ ఉంటే ఆమె రోజు చూస్తుండే, మేము మెట్లు ఎక్కిపోతుండప్పుడే వచ్చిందా చూసిపోతుంది, ఇలా చూడకూడదు. తర్వాత మీతో వచ్చేప్పుడు కూడా అది అలా చూడకూడదు మీరు చెప్పారు. తర్వాత అది వదిలేసాము. ఒక 2 to 3 weeks తర్వాత అది వచ్చింది, మేము పట్టించుకోలేదు. నాకైతే డౌట్ ఉంది ఏదో చెట్టు వచ్చింది అని చెప్పి, నాకైతే ఇది ఆ చెట్టు ఉండదు వేరేదో పిచ్చి మొక్కలాగా ఉంది అని అనుకున్నాను. తర్వాత మా ఆవిడ చూసింది, ఎందుకంటే ఒక 2 cm నుంచి 3 cm 4 cm వచ్చినప్పుడు మా ఆవిడ చూసి ఓకే ఫ్రెండ్కి ఫోటో పంపించి చూద్దాము అని చెప్పినప్పుడు ఫోటో పంపించి అవును ఈ చెట్టు అన్నారు. అప్ప ఎలా వచ్చింది, అప్పుడు మా ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఏదైనా మన వల్ల అవుతుంది, మనకే ఆ ఎబిలిటీ ఉంది అని చెప్పి ఆ నెగటివ్ నుంచి పాజిటివ్ రావడానికి అంత టైం పట్టింది. సో ఆ పాజిటివ్ టైం తీసుకున్నా కూడా ఆ పాజిటివ్ వల్ల మాకు రిజల్ట్ అనేది మా బేబీ చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే మీరు ప్రతిదీ చెప్పేవాళ్ళు, టాక్ టు బేబీ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కపుల్ వాక్ చేయండి. నేను మా ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నేను ఒకటే చేస్తా, కపుల్ వాక్ వస్తాను, నేను నీతో వస్తా, నువ్వు ఏం విన్నావో ఏం చేసావో అది నాకు చెప్పని చెప్పేవారు. సో అప్పుడప్పుడు మేము కపుల్ వాక్ చేసినప్పుడు కొద్ది రోజు మేము టెర్రస్లో నడిచేవాళ్ళు, కొద్ది తర్వాత బై రోడ్లో వాక్ చేసేవాళ్ళు. ఎవరు ఉండరు, చాలామంది పోతూ ఉంటారు, వాక్ చేసేవారు, జెంట్సే పోతూ ఉంటారు, లేడీస్ ఎవరు ఉండదు, మేమిద్దరే కపుల్ వాక్ చేస్తుంటాం. సరే ఓకే, మాకు ఆ ఓల్డ్ మెమరీస్ కాలేజ్లో మనం పోయేది వచ్చేది ఇదంతా గుర్తు వచ్చి మేము చేసామన్నమాట. సో అప్పటి నుంచి ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్ అయిన తర్వాత నుంచి, అబార్షన్ అయిన తర్వాత నుంచి ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నేను అది చూస్తున్నా, అందుకే నేను చెప్పాను ఖచ్చితంగా నువ్వు ఈ మంత్ గుడికి అయితే రావు, ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ ఉంది. నేను ఒక్కటే చెప్తా, సింపుల్గా చెప్తా, నువ్వు రావు, టికెట్ బుక్ చేసినా కూడా నువ్వు రావు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె నువ్వు ఎలా చెప్తున్నావు, ఏం లేదు నేను చెప్పను, నువ్వు వచ్చిన తర్వాత నాకు చెప్పు అని చెప్పాను. అలాగే ఆ మంత్ కన్ఫర్మ్ అయింది. సో మేము కూడా ఈ సెషన్ విన్నప్పుడు కూడా ఒక పాజిటివే, ఎందుకంటే స్టార్టింగ్లో కూడా మేము ఉన్నప్పుడు కోవిడ్ టైంలో మేము ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ సెషన్ అనేది లేదు. తర్వాతనే ఈ సెషన్ మొదలుపెట్టినప్పుడు మేము రిక్వెస్ట్ చేశారనమాట, మీరు ఖచ్చితంగా రండి అని చెప్పి. మేము కూడా సరే ఏమో సెషన్ వింటాము అని చెప్పి రెండో కుర్చీలోనే కూర్చొని మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుతూ ఈ వింటప్పుడు మా ఆవిడ ఇప్పుడు చెప్పింది, మనం కూడా ఒకరోజు ఇలా వచ్చి మాట్లాడాలని చెప్పింది. ఖచ్చితంగా చేద్దాము, ఖచ్చితంగా అవుతుంది, నువ్వు ఈ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉండు, పాజిటివ్గా ఉండి జరుగుతుంది అని చెప్పి నేను బూస్టప్ చేసేవాళ్ళు అంతే. సో మా ఆవిడ డైరెక్షన్ ఎక్కడ మిస్ అయిందంటే, నేను లేదు ఇలా వెళ్ళు, ఈ పాజిటివ్ వేలో వెళ్ళాలి మనం, లేదంటే మనకు మిస్ అవుతుంది అని చెప్పి నేను జస్ట్ డైరెక్షన్ చేసేవాళ్ళు మాత్రమే. మంచి సపోర్ట్ కదా. అవును మేడం. సో మ్యామ్ చెప్పిన తర్వాత మేము టాక్ టు బేబీ చేసాము. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బుక్ ఇచ్చారు, బుక్ చదవమన్నారు. మా ఆవిడ బుక్ చదివింది, మాకు తెలియదు కాబట్టి తమిళ్లో బుక్ ఉంది అని చెప్పి ఇచ్చారు. మాకైతే గిఫ్ట్ చేశారు అనుకున్నా. నేను ఆ బుక్ తీసుకొని మా ఆవిడ చదువుతూ ఉన్నప్పుడు ఆమె బాగా ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే వింటుంటారు, చాలా బాగా మాట్లాడుతుంది. సో అన్నీ పిన్ టు పిన్ చెప్తుంది. సో ప్రతి నెల నేను అక్టోబర్ ఇది వచ్చాను, నవంబర్ ఇది వచ్చాను, అయితే నాకు ఏ మైండ్లో పెట్టుకోను, నాకు ఏ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెద్దగా ఇన్డెప్త్గా నేను వెళ్ళను.
సో మా ఆవిడ అలా ఉంటుంది. ఆ బుక్ చదివినప్పుడు నేను చెప్తాను బుక్ చదువు అని. అయితే నేను ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రం నాకు వేరే జాబ్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళాలి వచ్చింది. నేను అప్పుడు చెప్పేసి వెళ్ళాను, ఇప్పుడు ముందు నేను కావాలి నీకు, ఇప్పుడు కదా బేబీ ఉంది కదా అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. బేబీ ఉంది, బేబీతో మాట్లాడు, నేను అక్కడ ఉంటా, రోజు నేను ఫోన్లో మాట్లాడతా, నాకేమో ఫోన్ ఉంది, ఫోన్లో నైట్ అయితే ఒక 1 అవర్ మాట్లాడతా అని చెప్పి చాలా పాజిటివ్గా చెప్పేవారు. అదేమో తెలియదు, స్టార్టింగ్ నేను వస్తుంది సాటర్డే సండే నేను వస్తుందంటే పాప వచ్చి ఇంట్లో చేయి పెట్టినప్పుడు బాగా హ్యాపీగా ఉన్నది. అప్పుడే నేను ఫీల్ చేశాను అన్నమాట. తర్వాత చెన్నై షిఫ్ట్ అయిన తర్వాత వారానికి 3 సార్లు వచ్చేవాడు. ఫ్రైడే కూడా లీవ్ పెట్టుకొని ఓకే దగ్గర కదా అని చెప్పి 3 రోజు వచ్చేవాడు. అప్పుడు నేను ఉంటేనే మా ఆవిడ కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. పాప కదులుతూ ఉంది, బాగా రెస్పాన్స్ ఇస్తుంది అని చెప్పి. సో ఆమె చెప్పినట్టు సాంగ్ వినిపించాము. తర్వాత నేను మాట్లాడుతుంటా, మీరు మేము ఇక్కడే ఎక్స్పెక్ట్ చేసుకున్నాము, ఈ హాస్పిటల్నే డెలివరీ అవ్వాలని కోరుకున్నాము. అయితే మాకు ఇక డెలివరీ చేస్తే మా పేరెంట్స్ ఇక్కడ ఇంత దూరం రాదు అని చెప్పి మేము వేరే హాస్పిటలే పోవడం జరిగింది. హాస్పిటల్లో కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత సి సెక్షన్ అయింది. డెలివరీ అయిన తర్వాతనే నా మాటలు అయితే భలే మైండ్లో పెట్టుకుంది. నేను చెప్తే వింటుంది అనమాట. నేను లక్కీ అని చెప్పి, నా బుజ్జి అని చెప్పినా బాగా వింటుంది అనమాట. ప్రతిసారి నేను ఏదంటే ఊ అంటుంది మేడం. ఎస్పెషలీ ఊ అంటుంది. నేను డ్రైవ్ వెళ్ళాలి అని, నువ్వు డ్రైవ్ నాతో పాటు రావాలంటే, నువ్వు నాతో మాట్లాడాలంటే ఊ అంటుంది. బండిలో కూర్చొని మాట్లాడుతుంది, ఊ అంటుంది. మనం చదవాలంటే ఏం చదువుతామంటే కూడా ఆమె అంటుంది. నేను బుక్ తీసుకోరా అంటే బుక్స్ తీసుకొని వస్తుంది, కూర్చోంటే కూర్చుంటుంది. సో ఆ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కొత్తగా మైక్ ఉంది కాబట్టి దాన్ని చూస్తున్నది, ఇప్పుడు చూడండి. సో మనం ఏం చేస్తామో, ఇప్పుడు ఆమె డ్రెస్ వాడిన తర్వాత బట్టలు తీసుకుని బకెట్లు ఏమంటాయి కూడా వేస్తుంది అనమాట. సో మన రొటీన్లో మనం ఉండిపోతుంది. అల్లరి బాగా చేస్తుంది, అయితే దాన్ని తగ్గినట్టు మనం చెప్పినా కూడా బాగా రెస్పాండ్ అవుతుంది. మీరు మా అపార్ట్మెంట్లో కూడా మేము చెప్తే వినరు అన్నమాట. ఏంది త్వరగా మాట్లాడుతుంది అని చెప్పి చాలా రియాక్షన్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ మేము ప్రతి నెల హాస్పిటల్ వ్యాక్సిన్కి వెళ్తాం అన్నమాట. ఆ షెడ్యూల్ వెళ్ళినప్పుడు 1 year ముందే వచ్చి ఈ తాత అక్క ఈ వర్డ్స్ అంతా బాగా వర్డ్స్ వస్తుందో లేదో ఆ స్లాంగ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆ డాక్టర్ కొంచెం ఏంది 1 year అయింది చెప్తే థ్యాంక్స్, 1 year ముందే థ్యాంక్స్ అనేది చెప్పింది. సో చాలా బాగా అందరమే అది ఒక ఇది ప్రీషియస్గా చూస్తారు, ఏంది ఇలా ముందే మాట్లాడుతుంది అంటే. సో దీని అన్నిటికీ రీజన్ వచ్చి ఈ బుక్స్ చదవడం, ఈ టాక్ టు బేబీ అని. సో నేను మీ అందరికి చెప్తున్నాను ఏంటంటే, అందరికీ మీలో ఎబిలిటీ ఉంది. సో మీరు కాన్ఫిడెన్స్గా నమ్మండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన రిలేషన్ కానీ మన ఎవరైనా వాళ్ళకు వస్తుంది అని చెప్పి మీరు సడన్గా డిప్రెషన్కి వెళ్ళబోకండి. సో వాళ్ళు వేరే హాస్పిటల్ చూస్తున్నారు, 5 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చిందంటే సడన్గా మీరు హాస్పిటల్ చేంజ్ చేసే మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనం ప్రతిదీ అప్పుడే వచ్చి మనంలో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉండాలి. సపోజ్ మనం పాజిటివ్గా ఉంటే అందరికీ మంచిది, సో మన బేబీకి మంచిది. సో మీరు ఎప్పుడు నెగిటివ్ వేలో వెళ్తున్నారే, నెగిటివ్ అనేది మంచిదే, అదే ఓవర్ నెగిటివ్ అని వెళ్ళకూడదు. సో ఆ ఓవర్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చింది, ఆ ఎగ్జాంపులే మా వైఫ్. ఎందుకంటే నేను అసలు ఈ హాస్పిటల్ ఫస్ట్ వచ్చినప్పుడు ఓకే ట్రస్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా వచ్చి
చేంజెస్ వస్తుందని. అయితే ఇంత చేంజెస్ వస్తుందని తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము ఎక్కడొచ్చి ఊరికి వెళ్ళాలంటే కూడా మా ఆవిడ నేను రాను, నేను వెళ్ళను, నాకు ఇదిగా ఉంది, అందరూ అడుగుతారు, నిన్నేం అడుగుతారు, నన్నే కదా అడుగుతారు అని చెప్పి. నువ్వు అడిగితే నన్ను చెప్పంటే అప్పుడు చెప్పరనమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే బేబీ వచ్చిన తర్వాత నేను అసలు నాకు ఓపిక లేదు, మీ మీ ఇద్దరిని తీసుకుని ట్రావెల్ చేయాలి, ఓపిక లేదు అని చెప్తే, లేదు మేము కావాలని వెళ్ళి వస్తామా అని చెప్తున్నారు. ఆ పాజిటివ్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అదే ఇండిపెండెంట్గా ఉండాలని ఎదురు చూస్తాను. సో మా ఆవిడ ఎప్పుడు నన్ను డిపెండ్ అవ్వకూడదు, ఆమె ఇండిపెండెంట్గా ఉండాలంటే. ఆ ఇండిపెండెంట్ బేబీ వచ్చిన తర్వాత వచ్చింది. బేబీ కన్సీవ్ అయినప్పుడు ఉండింది, అది చాలా ఫాస్ట్గా గ్రోప్ అయ్యి మా బేబీ లాగానే ఉంది. సో మేము చాలా కష్టంలో ఉన్నాము బేబీ లేనప్పుడు. ఇప్పుడు ఆ కష్టం నుంచి చాలా హ్యాపీనెస్లో ఉన్నాము. అది దానికి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ మేడంకి మేము రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మేము ఎప్పుడూ మర్చిపోలేము. ప్రతిసారి మీరు ఫోన్ చేసినా కూడా మేము రావాలే ఉంటాము. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాము. ఇప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా పోవాలని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్న తర్వాత ఓకే, ఫ్రైడే టికెట్ బుక్ చేసుకున్నాము. మొన్న సాటర్డే వచ్చి మా బేబీకి మార్నింగ్ ఫీవర్ లైట్గా ఉన్నది. తర్వాత ఆ రోజు నైట్ 1 or 2 దాకా పోయింది. 1 or 2 దాకా పోయిన తర్వాత మేము డాక్టర్కి వెళ్ళి చూపించాము. డాక్టర్ మెడిసిన్ అంతా ఇచ్చారు, సరి అయిపోయింది. మార్నింగ్ యాక్టివ్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ డౌన్ అయిపోయారు. సండే డౌన్ అయిపోయారు. సరే మండే ఆఫీస్ వెళ్ళాలా. నేను ఆఫీస్ వెళ్ళినప్పుడు నేను 7 o'clock ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాను. నేను చెప్పేసి ఒకటే వెళ్ళిన, బేబీ యాక్టివ్గా ఉండే వెళ్ళిపోతాను, ఖచ్చితంగా యాక్టివ్ అవుతుంది, నాకేమో నమ్మకం ఉంది. ఎందుకంటే మనం చెప్పింది మన బేబీ వింటుంది కదా అని చెప్పి నేను చెప్పేవాళ్ళు. కరెక్ట్గా మా బేబీ ఆ రోజు మండే నిన్నటి నుంచి చాలా యాక్టివ్గా ఉంది. నేను వచ్చాను, అందరూ రెడీగా ఉన్నారు, ప్యాక్ చేసుకొని వచ్చేసాం. సో మన ఆలోచన ఎప్పుడు మంచిగా మనం పాజిటివ్గా థింక్ చేస్తే మనకి పాజిటివ్గా జరుగుతుంది. నేను ప్రతిదీ మా ఆవిడకి ఇదే చెప్తాను, నువ్వు ఏదైనా పాజిటివ్గా థింక్ చేయి, పాజిటివ్గా జరుగుతుంది, దాని రిజల్ట్ సూపర్గా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పి మా ఆవిడ చెప్తుంది, గిఫ్ట్ నీకు గిఫ్ట్ ఇదే అని చెప్పి బేబీ చెప్తాను. నేను అదే చెప్తాను ప్రతిసారి. నేను చేసింది 2 రైట్, ఒకటి నువ్వు, ఒకటి పాప, 2 రైట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సంతోషం. సో ఈ హాస్పిటల్లో ఉన్న మేడం కానీ, మా భాస్కర్ సార్ కానీ, తర్వాత శైలజ కౌన్సిలర్ కానీ, జ్యోతి మ్యామ్ కానీ, చాలా డాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మా వైఫ్ ఫైల్ వస్తుందంటే అందరూ చూసేవాళ్ళు, ప్రియా తెలిసిపోతుంది, అందరికీ తెలుస్తుంది. మేము కన్సీవ్ అయ్యామని చెప్పి ఫోన్లో చెప్పినప్పుడు కూడా ఆ న్యూస్ అనేది ఆ గ్రూప్లో సర్క్యులేట్ చేసి ప్రియా అనేది కన్సీవ్ అయ్యారని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.